శ్రీ గురుభ్యో నమః. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్ధిమధ్యస్థితం యోగారూఢమతిప్రసన్నవదనం భూషాసహస్రోజ్వలం త్రిక్షం చక్రపినాకసాభయకరాన్ బిభ్రాణవర్కచ్ఛవిం ఛత్రీభూతపణీంద్రమిందుధవళం లక్ష్మీనృసింహం భజే. నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఇవాళ మంగళవారం, షష్ఠి, శివకళ్యాణం అన్నీ కూడా లోక కళ్యాణార్థం సంకల్పింపబడ్డటువంటి ఒక దివ్య పర్వ ముహూర్తం. అదే మండల ఉత్సవం కూడా కావటం ఈవేళ ఒక విశేషం. గ్రహస్థితుల్లో కూడా లోకానికంతా అత్యంత బాధాకరమైనటువంటి కుజకేతువులు కలిసి ఉండటం అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో రకాలైనటువంటి మానసిక దుర్వార్త, దుర్నిమిత్తాది దుశ్శకునాలన్నీ కూడా గోచరిస్తున్నటువంటి సమయంలో మంచి పర్వంలో మంచి కార్యక్రమాన్ని స్వామివారు సంకల్పం చేయటం అనేటువంటిది భగవద్ అనుగ్రహానికి ఒక ప్రతీతి. అందుకే మంగళవారం రోజు షష్ఠి ఉండగా శంకరుడికి అంటే నగరేశ్వర స్వామి వారికి, కన్యకా పరమేశ్వరి అమ్మవారికి, తత్స్వరూపులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం ఈ ప్రాంగణమంతా కూడా అద్భుతంగా శివ కళ్యాణంతో శక్తియుక్తమైనటువంటి బలమైనటువంటి రక్షణా కేంద్రంగా స్వామివారు అనుగ్రహించాలి. మనం ఒక్క మాట విచారణ చేస్తే ఎందుకోసం మనం పూజలు పునస్కారాలు ఈవేళ చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేట్టుగా చెప్పాలి అంటే, ఎందుకు పూజ పునస్కారము కళ్యాణము ఉత్సవము యజ్ఞము యాగము మనం చేస్తున్నాము అంటే, మనం పుట్టినప్పుడే మన యొక్క ధన కర్మ హోదా గౌరవ మరణాదులన్నీ లిఖింపబడి ఉన్నాయి, సందేహం లేదు. అది నిశ్చయమైనటువంటి వాక్యం. మరి ఎప్పుడో ఒకప్పుడు పోవటానికి భగవన్నామం చేసుకుంటూ ఉంటే ఎక్కడికి రావాల్సినటువంటి ఆహారం అక్కడికి వస్తుంది కదా. మరి ఎందుకోసం మనము ఇంత ప్రయాసపడుతున్నాము అంటే, ఎన్నో జన్మల నుంచి తెచ్చుకున్నటువంటిది ఏదో ఒక మూట ఉంటుంది మన దగ్గర. దాన్ని ఖాళీ ఇక్కడ చేసేయాలి. మనం ఖాళీ చేసుకోకుండా ఇక్కడ కొద్దిగా సంపాదించుకొని మళ్ళీ ఎత్తిపెట్టుకొని వెళ్ళామనుకోండి, ఇందాక సంకల్పంలో చెప్పినట్టుగా నానాయోని సముద్భూతాది సకల దోష పరిహారార్థం. ఎక్కడ పుడుతుంటామో తెలియదు. జంతువునాం నరజన్మ దుర్లభం. మళ్ళీ మనకి ఇదే భాగ్యనగరంలో, ఇదే నగరేశ్వర స్వామి వారి ప్రాంతంలో ఇలాగనే మళ్ళీ కళ్యాణోత్సవం చేసుకునేటువంటి రూపాలు వస్తాయని ఎక్కడ మనకు గ్యారంటీ లేదు. మరి ఆ పుణ్యం రావాలంటే ఏం చెయ్యాలి? ధనం కోసం పూజ చేస్తే ధనం రాదు, దేవుడు ఇవ్వడు. మరి ఎందుకండి ధనాలు లేనప్పుడు మరి పుణ్యం కోసమా అంటే, పుణ్యానికి దేవుడి పూజతో పుణ్యం రాదు. అది కేవలం పరోపకారార్థం పుణ్యం. లోకానికి మనం చేసేటువంటి అన్నదానం, సేవ, ఇవే పుణ్యాలు. మళ్ళీ దేవుడి పూజతో దేనికోసం? సంతోషం కోసం చేస్తున్నాం. ఇదంతా కూడా ఒక పురాణంలో నారద సంవాదం కనిపిస్తుంది. ధనం కోసం పూజలు చేస్తారా? లేదు, ధనం కోసం కాదు. ఎందుకంటే మీకు రావాల్సింది గుడికి వెళ్ళకపోయినా వస్తుంది, గుడికి వెళ్ళినా వస్తుంది. పోయేవాడు గుడి నుంచి బయట వస్తూ ఉండగానే పైకి పోతూ ఉంటాడు. దీనికంతా ఎక్కడ నిమిత్తానికి కారణం లేదు. కానీ ఇలాగ అనేక ప్రశ్నలు ఉన్నాయి ఇందులో. ఒక 4 మనం స్మరించుకుంటే ఎందుకు పూజ చేయాలి అనేటువంటి విషయం, ఎందుకు దానం చేయాలి అనేటువంటి విషయం తెలుస్తుంది. కనుక సంతోషం. అందులో చాలా ప్రశ్నలు అడిగినప్పటికీ కూడా ధనం కోసమా? కాదు. ఎందుకంటే నీ ప్రాప్తంలో ఉన్నటువంటి ధనము కేవలం పూజ వల్లనే కలుగుతుంది అంటే, ప్రపంచంలో పూజలు చేసే ప్రతి ఒక్కడు కోటీశ్వరుడు. కానీ పూజలు చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమందే కోటీశ్వరులు అయ్యున్నారు. మిగిలినవందరూ కూడా ఆ కోటికి ఎదురు చూస్తూ ఉండేటువంటి కోటీశ్వరులై ఉన్నారు. అవునా కదా అండి? ఆ ఎదురుచూపు వృధా.
దానికి అర్థం ఏమిటంటే ఎదురు చూడకండి వృధా, దీని నుంచి ఏం రాదు. ఎందుకంటే మనం సత్యం తెలుసుకోవాలి. రెండవది సుఖం కోసం, డబ్బులు లేకపోయినా పర్వాలే, మనస్సు ప్రశాంతంగా ఉండి మనము పరమాత్మ ధ్యానంలో నిరంతరము సుఖాన్ని పొందటానికి దేహానికి కావలసినటువంటి ఏ బాధలు ఉన్నాయో వాటి నుంచి దూరం పొందటానికి పూజ చేస్తున్నామా, అర్చన చేస్తున్నామా, తపస్సు చేస్తున్నామా, కీర్తన చేస్తున్నామా? ఆయన అదే చెప్పాడు, దానివల్ల ఏం లేదయ్యా, ఎందుకంటే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. నువ్వు ఏది చేస్తే అది అనుభవించి తీరవలసిందే. మరి తపస్సు చేసేటువంటి వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు అంటే ఈరోజు పీఠాలలో మఠాలలో స్వాముల వారు యోగులైనటువంటి వారు పండితులు వీళ్ళందరూ కూడా 8 గంటలు 9 గంటలు ప్రతిష్టలు కార్యక్రమాలు అని మనసు బాగుందా అంటే లోకంలో ధర్మాన్ని చేస్తున్నాం కానీ బలంగా ఉన్నామని మనం చెప్పడానికి వీల్లేదు. ఎక్కడో ఒక చోట మానసిక ఖేదం ఏర్పడుతూ ఉంటుంది. మరి సంతోషం వస్తుందని మనం ఏమన్నా చేస్తామా? సంతోషం అనేది సంఘంతో ఆధారపడింది తప్ప నీ ఒక్కడి వైయక్తికంగా సంతోషం వచ్చే అవకాశం లేదు. స్వామి నేను ఒక్కడు సంతోషంగా ఉండాలి అంటే, నాయనా నువ్వు ఒక్కడు బాగుండాలి అంటే నీతో పాటు 1000 మంది బాగుండాలి. ఒక్క చేప అనుకుంటుందట, నేను ఏ వేటగాడికి దొరకకుండా అత్యంత గహనమైనటువంటి సముద్రంలో ఉండాలి అని. కానీ అప్పుడు పరమాత్మ ఆ చేపకు చెప్తాడు, నువ్వు కోరుకోవటంలో ఎంతటి స్వార్థం ఉందో అంతటి ఉపకారం కూడా ఉన్నది. అప్పుడు నువ్వు కోరుకోవాల్సింది ఎలా కోరుకోవాలి అంటే, నాతో ఉన్నటువంటివన్నీ కూడా ఏ వేటగాడికి దొరకకుండా, ఏ వేటుకు చిక్కకుండా, ఏ పోటుకు భయపడకుండా అన్నీ సురక్షితంగా నాతో పాటు బాగుండాలి అని కోరుకోవాలట. అప్పుడు వాటితో పాటు ఇది కూడా ఉంటుంది కనుక సంతోషంగా ఉంటుంది. ఈరోజు మనమంతా బాగుండాలి అంటే ఏం చేయాలి? పరమాత్మ దగ్గరికి వెళ్ళి కోరుకుని, అంటే వెళ్ళటంలో యోగం ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనస్సు వ్యతిరేకం కాకుండా అక్కడ చూసే పదార్థాలు చూసే దృశ్యాలను బట్టి సుఖం. వెళ్ళటం ఒక యోగం, అదొక ధనం. గుడికి వెళ్ళటమే ఒక ధనం. వెళ్ళిన తర్వాత దృష్టికి వైక్లవ్యం కలగకుండా ఉండటం, పరమాత్మను కోరుకోవటంలో అదొక సుఖం. మాతోటి వారందరూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనేటువంటిది సంతోషం. ఇప్పుడు చిట్ట చివరిగా అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా మరి దేవుణ్ణి పూజ చేస్తే మనకేమొస్తుందయ్యా అంటే, దేవుడు ఒక్కటే ఇస్తానన్నాడు, నీకు ధైర్యాన్ని ఇస్తాడన్నాడు. ధైర్యం లేని జీవితాన్ని గడపటానికంటే 1,000,000 సార్లు చావటానికి పెద్ద బాధ ఉండదట. లోకంలో ధైర్యం లేని జీవితం. ఈరోజు పిల్ల జల్ల అందరూ కూడా చిన్న చిన్న వయస్సుల్లో రకరకాలైనటువంటి మానసిక వైక్లవ్యాలకు గురవుతూ, మానసిక వ్యాధులకు, ఆత్మహత్యలకు పాల్పడుతూ, పరహత్యలను హింస చేసుకుంటూ మన జీవితంలో భారతదేశపు యొక్క విలువల్ని మనం ఎందుకు తగ్గించుకుంటున్నాము అంటే, తల్లిదండ్రులు పిల్లలకు దేవుణ్ణి ఈయన నీకు ధైర్యం కోసం, ధైర్యము అనేటువంటిది ఎక్కడుంటుందో, ధైర్యం జ్ఞానార్థ సాధకం. ధైర్యం లేకపోతే 1,000,000 దానాలు చేసినా, 1,000,000 క్షేత్రాలు మొక్కినా, 1,000,000 దేవతల దర్శనం చేసినప్పటికీ జ్ఞానం ఇసుమంతైనా మీకు లభించే అవకాశం లేదు. కాబట్టి జ్ఞానం కావాలి అంటే ధైర్యం కావాలి, ధైర్యం కావాలి అంటే దేవత కావాలి, దేవతను చూపించేటువంటి గురువు కావాలి, ఆ గురువు దగ్గరికి తీసుకొని వెళ్ళేటువంటి తల్లిదండ్రులు, చక్కటి సంస్కారమైన కుటుంబం కావాలి. దీన్నే సనాతన భారతీయ ధర్మము అన్నాం. ఏమన్నాం? సనాతన భారతీయ ధర్మం. కాబట్టి మనం ఆ దేవుణ్ణి పూజ చేయి, నీకు సుఖ సంతోషాలు వస్తాయి, నీకు కోట్లు వచ్చేస్తాయి. డబ్బు వచ్చినా సరే, ఒకవేళ అనుకుందామండి పరమాత్మ మీకు కోట్లు ఇచ్చాడు, ధైర్యంగా బతకగలరా? దానికి ఎన్నున్నాయి? జిఎస్టీలు, ఇన్కమ్ ట్యాక్సులు, విఎస్టీలు, వ్యాట్లు, క్యాట్లు, ర్యాట్లు, బ్యాట్లు ఎన్నుంటాయి చూడండి. ఇన్ని దాటుకొని మళ్ళీ వాటిలో మోసం చేయాలి. ఎక్కడ కూడా ప్రాకృతికమైనటువంటి ధనంతో, చిత్తంతో స్థైర్యంగా నిలబడగలిగినటువంటి వస్తువు ప్రపంచంలో ఇంకొకటి లేదు, ధైర్యంగా నిలబడేటువంటి ఆ దేవుడి రూపం తప్ప. కాబట్టి మనం దేవుడి దగ్గరికి వెళ్ళి కోరుకోవాల్సింది అంటే చిన్న మాట, చివరి మాట, అందరికీ అందే మాట, పిల్లలకు కూడా పట్టేటువంటి మాట చెప్తున్నా. అక్కడికి వెళ్ళి నాకు అది కావాలి, విద్య కావాలి, నాకు కారు కావాలి, బంగళా కావాలి, వివాహం కావాలి అని కాదు, నాకు ధైర్యం కావాలి అని పరమాత్మను అడగండి. ఆయన ఇట్లా ఇచ్చేస్తాడట. రెప్పపాటు కాలంలో పరమాత్మ మీకు ఇవ్వగలిగింది ఏదైనా ఉంది అంటే అది ధైర్యం. కానీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత నానా చిత్తాలు, కాకపోతే శుద్ధిగా కోరుకోవాలి. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఒక మాట చెప్పాం, ఆ మాట మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసి, దేవాలయంలో భక్తులు ఎలా ఉండాలి అంటే, దేవాలయే
భక్తానాం శిశు ప్రవృత్తి, దేవాలయే భక్తానాం శిశు ప్రవృత్తి. అక్కడ పిల్లల్లాగా తల్లి ఒడిలో ఆడుకునేటువంటి పిల్లవాడు ఎలా ఉంటాడు అంటే వాడికి భయం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, రెండవది జ్ఞానం లేదు, మూడవది ఆకారం మీద విచక్షణ లేదు, నాలుగవది మనం ఎక్కడున్నామో అనేది కాదు, కేవలం తల్లి ఒడిలో ఉంటే మాత్రమే వాడు ఆనందంగా నవ్వుతూ కేరింతలు కొడుతూ ఉంటాడు. తల్లి ఒడి నుంచి బయటపోతే అతనికి రక్షణ లేనట్టుగా మనం ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు తల్లి ఒడిలో ఉన్నట్టు భావిస్తే ఆ పరమాత్మ తప్పక ఆ పిల్లల్ని ఎలా కాపాడాలో అలా కాపాడుతాడట. దాన్నే భక్తి అన్నాం. నిజమైన భక్తికి నిర్వచనం ఏమిటి అంటే అక్కడ వెళ్ళి అనవసరమైన మాటలు, అనవసరమైనటువంటి ఆలోచనలు లేకుండా, స్వామి ఏదో జన్మలో కారణం వల్ల ఈ జన్మ ఇచ్చావు, నీ దర్శన ప్రాప్తి మాకు కలిగించేటట్టుగా చేశావు, ఈ జన్మలో మా ధర్మము కొరకు ఈ భూమి కొరకు పాటుపడే ధైర్యాన్ని కూడా మాకిస్తే. ఈరోజు ధైర్యం బయట ఇప్పుడు హిందూ ధర్మం కొరకు మనం పోరాడాలి అంటే ముందుగా కావాల్సింది ఏంటండి? ధైర్యం. ఎందుకు మనం బయట వెళ్ళట్లేదు ఒక మాట చెప్పండి? మాతో సహా భయం. ధైర్యం లేకపోవటం కాదు కానీ ఉన్న భయాన్ని అధిగమించగలిగినటువంటి ధైర్యం మన దగ్గర లేదు. దానికి కారణం ఏమిటి అంటే మన మనసులో ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు, విచారాలు, బాధలు, వెళితే ఏమో వెళ్ళకపోతే ఏమో, మన వాళ్ళకి సెక్యూరిటీ ఏమో, ఇవన్నీ కాదు. అవన్నీ కూడా అనన్యాస్ చింతజంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నా మీద భారం వేసి ధైర్యంగా ఒక్కడుగై నీలో ధైర్యమై నేనుంటా అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. నీకు ఐశ్వర్యమై నేనుంటా అని చెప్పలే. కృష్ణ పరమాత్మ భారతంలో ఒక్క మాట మనం తీసుకున్నాం అనుకోండి, ఆయన ఇవ్వాలి అంటే పాండవులకు ఎంతసేపు ఇవ్వాలండి ఐశ్వర్యం? ఒక్క మాట చెప్పండి. ఇలా పోనీ పాండవులకు సుఖాన్ని ఇచ్చాడా? అది కూడా ఇవ్వలేదు. సంతోషాన్ని ఇచ్చాడా? 14 సంవత్సరాల వనవాసంలో ఏడుపునిచ్చాడు. కానీ ఎప్పుడైతే కృష్ణ పరమాత్మను ఆ 14 సంవత్సరాలు కూడా దైవంగా కీర్తించారో ధైర్యంతో విజయాన్ని మాత్రము కృష్ణ పరమాత్మ మనకు అందజేస్తాడు. ఇది భారతంలో మనకు ప్రత్యక్షంగా కనిపించేటువంటి నిదర్శనం. ఆ పక్క వారికి అంత బలగమున్న ధైర్యం లేదు, ఈ పక్క వాళ్ళకి కొంతే బలగం ఉన్నప్పటికీ కూడా కొండంత బలమై ఉన్నాడు ఆయన. రామాయణాన్ని తీసుకున్నాం అనుకోండి, 2 బయలుదేరారండి, 3 బయలుదేరారు అరణ్యానికి, 2 మిగిలారు. ఆ 2కి ఎంతమంది తోడయ్యారు అంటే వేద గణితంలో చెప్పబడినటువంటి అనేక వేల సున్నాలతో కూడుకున్నటువంటి వానర సేన వీళ్ళతో బయలుదేరి వచ్చింది. యుద్ధంలో కోట్ల వానరాలు చనిపోయాయి, అటుపక్క కోట్ల రాక్షసులు చనిపోయారు. కానీ రాక్షసులు పోయిన వాళ్ళందరూ బతకలేదు. కానీ పోయిన వానరాలన్నింటినీ కూడా మళ్ళీ యుద్ధాంతంలో బతికిచ్చారు. దాన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏమిటి? భగవంతుణ్ణి నమ్మి అడుగు వేస్తే దెబ్బ తగలొచ్చు కాక పడిపోం. దెబ్బ తగలకుండా, నొప్పి తగలకుండా జీవితంలో బతకటం అనేటువంటిది అత్యంత దుర్లభమైనటువంటి అంశం. మనం రావాలి అంటే తల్లి ఎంతటి పురిటి నొప్పులు పడాలి, తండ్రి ఎంత కష్టపడి మనల్ని పెంచాలి. అలాంటిది దేహం మీద ధర్మము కొరకు ఒక్క దెబ్బ అంటే కొట్టటమే కాదు, ప్రాకృతికమైనటువంటివి ఏవైనా కావచ్చు, ధర్మము కొరకు తినేటువంటి దెబ్బల్లో ఆ ధైర్యం ఉందనుకోండి, ధైర్యం ఉన్నవాడికి దెబ్బ నొప్పి ఎట్టదట. ధైర్యం లేని వాడికి చిన్నపాటి గాలి వీచు కూడా అత్యంత భారమై ఉంటుంది. శంకర భారతి కళ్యాణం. శంకర పార్వతి కాదు, శంకర కన్యకా పరమేశ్వరి కాదు. ఇంతకుముందు వేదంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు అన్నాం. అందులో గాయత్రి మంత్రం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. సాక్షాత్తు దుర్గాదేవి. అందుకే వేదానాం భారతి శ్రీచక్ర బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం. కాబట్టి వేదానాం భారతీదేవి శ్రీచక్ర బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం. అందుకే ఆ శంకరుడు మొదటి కళ్యాణానికి, ఆ శంకర భారతి కళ్యాణానికి ఈ శంకర భారతీ స్వామి వారు ఇక్కడికి రావటానికి సంకల్పం చేసి నాంది గట్టిగా వేశాడనమాట. సనాతన ధర్మ రక్షణార్థం. పైగా మా పేరులో కుటుంబం అంతా ఉంది చూడండి. పీఠంలో ఇది ఒక పెద్ద పరంపర. శ్రీమత్ అభినవోద్దండ విద్యా నృసింహ శంకర భారతీ స్వామి వారు అని మనకున్నటువంటి పేరు. అందులో భారతీదేవి అంటే సాక్షాత్తు పార్వతి, భారతి అంటే సరస్వతి అని కొంతమంది అనుకుంటారు. 3 దేవతలకు భారతి అనేటువంటి పేరు సార్థక నామధేయం.
ఎందుకంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి, రాజరాజేశ్వరి అమ్మవారికి భారతి అనేటువంటి నామాంకితమై శాశ్వతమై ఉన్నది. కాబట్టి శంకర భారతి అంటే శంకరుడు, భారతీ అమ్మవారు. ఉద్దండుడు అంటే గణపతుల్లో ఒక అవతారం ఉద్దండ గణపతి. అభినవ అనేటువంటి శబ్దం నవత్వానికి ఎప్పుడు బ్రహ్మ అనే అర్థం, షణ్ముఖత్వం అనే అర్థం. ఇవాళ షష్ఠి. ఇవాళ కుమారుడి యొక్క తిథిలో ఇద్దరు కుమారులు, మంగళో భూమిపుత్రశ్చ రుణహర్త ధనప్రద, స్థిరాసనో మహాకాయో సర్వకర్మ మనోరథ అని చెప్పి మనకు కుజస్తోత్రంలో కనిపిస్తోంది. కనుక ఆ మంగళవారం రోజు ఆయన పుత్రుడయ్యే జన్మించాడు. షష్ఠి షణ్ముఖుడికి ప్రీతిప్రదంగా ఆయన పుత్రుడి యొక్క ప్రియప్రదమైనటువంటి వారంలో ఉద్దండ భారతి అనేటువంటి బిరుదులు కలిగినటువంటి పీఠ ఆధ్వర్యంలో సనాతన ధర్మ సారథులైనటువంటి బ్రహ్మగారి యొక్క ఆధ్వర్య పురోహిత నేతృత్వంలో మీ నామధేయం సాయి భార్గవ్ గారు. అందులో పరశురాముడు కూడా ఉన్నాడు ఇక్కడ. మీ పేరండి? కార్తీక్. మొన్న అడిగాం. శ్యామ్ ప్రసాద్. వెనక ప్రమోద్ గారు. చూడు, సప్తఋషుల్ని పంపించారట. ఎప్పుడు? శివుడు పార్వతీ అమ్మవారిని పెళ్లి చేసుకోవటానికి సప్తఋషులు కలిసి మేము వెళ్ళి మాట్లాడొస్తామని వెళ్ళారట. వెళ్ళి ఆ హిమవంతుడితో మాట్లాడుతూ ఉన్నారు. ఇందాక ప్రవర చెప్పారు, చూశారా? ఏమిటి? గంధమాదన పర్వతము యొక్క పౌత్రి, హిమవత్ పర్వత పుత్రి, త్రికూట పర్వతస్య నప్త్రి. చూడండి, ముని మనవరాలు కూతురైనటువంటి పార్వతీదేవిని, అంటే పార్వతీ రూపిణి కన్యకా పరమేశ్వరి నామ్ని అనేటువంటి కన్యకను పరమేశ్వరుడు అనేటువంటి వరుడికి ఇవ్వటానికి సప్తఋషులు ఆ రోజు వెళ్ళారు. వాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చి కళ్యాణం చేస్తున్నారు. కాబట్టి 7గురే చూసారా? 8 ఎందుకు కాకూడదు? 10 మంది ఎందుకు కాకూడదు? 7గురు వచ్చారు అంటే స్వామివారు ఒక సుప్రతీకంగా మనకు ప్రతీక, అద్భుతమైనటువంటి ప్రతీక. కాబట్టి అందరూ ధైర్యం కోసమే బతకాలి. ఆ పరమాత్మ ఇచ్చేటువంటి ధైర్యాన్ని తప్ప ఇంకా ఏది ఆయన నుంచి కోరుకోకండి. ధైర్యముతో అన్నీ సాధించవచ్చు. కర్ణుడు విద్యాభ్యాసం చేశాడన్నా ఆయన ధైర్యం కారణం. ఏకలవ్యుడు విద్యాభ్యాసాన్ని చేసుకున్నాడన్నా ఆయన ధైర్యమే కారణం. మిగిలిన వాళ్ళు నిందించే వాళ్ళలో ధైర్యం లేదని మనం గమనించాలి. బాగా గమనించవలసినటువంటి సైకలాజికల్ ఫ్యాక్టర్, ఎప్పుడైనా మన చేత కాకపోతేనే ఎదుటివాడిని నిందకు ప్రారంభం చేస్తాం. వాడట్లా, వీడిట్లా, అది చేసే, ఇది చేసే. ధైర్యం ఉన్నవాడు ఎప్పుడూ నింద చేయడు. కాబట్టి పరమాత్మ ఎప్పుడూ కూడా నిందించడానికి దూరంగా ఉండే శ్మశానంలో నివసిస్తూ ఉంటాడు. అటువంటి ఆయనకు కన్యకను అడగటానికి సప్తఋషులు వెళ్ళారు అంటే ఆలోచించండి, ఆయన ఎంతటి ధైర్యమైనటువంటి పురుషుడు. జ్ఞానానికంటే ధైర్యం, ధైర్యానికంటే మనకు విరాట్ స్వరూపం, విరాట్ కంటే పురుషుడి కంటే ఆత్మ. ఇవన్నీ కూడా సప్తభూమికల్లో ఒక భూమికలుగా మనకు చెప్తూ ఉంటారు. కనుక మనకు ముందు జ్ఞానంతో ధైర్యంతో విరాట్ స్వరూప పురుషుడి యొక్క లక్షణం, దాని నుంచి పురుషుడి యొక్క ప్రాప్తి, అక్కడి నుంచి ఆత్మజ్ఞాన సిద్ధి.